ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. ఇవాళ నేను మీకు ఇంకొక థాయ్ కర్రీ తీసుకొచ్చాను. ఎప్పుడు వెజిటేరియన్స్కేనా అండి, ఒకసారి నాన్ వెజిటేరియన్స్ కూడా చేసి పెడదాం అనిపించింది. అది కూడా నేను చాలా వరకు ఎప్పుడు చెయ్యని, ఎక్కువగా వండని వస్తువు ఏంటి అంటే సీ ఫుడ్ అనిపించింది నాకైతే నా వీడియోస్ చూసుకుంటే. సో ఇవాళ మీకు నేను ప్రాన్స్తో, థాయ్ రెడ్ కర్రీతో, ప్రాన్స్ కోకోనట్ మిల్క్తో తీసుకొచ్చాను. మీరు ఒకవేళ థాయ్ రెడ్ కర్రీ పేస్ట్ మాత్రమే చూడాలంటే అంతవరకు చూసి పని చేయొచ్చు. థాయ్ రెడ్ కర్రీ పేస్ట్ని కూడా మీరు వెజిటబుల్స్ వేసి కుక్ చేసుకోవచ్చు. మీరు ఎలా అయితే నేను గ్రీన్ కర్రీ పేస్ట్ చూపించానో అలాగే థాయ్ రెడ్ కర్రీ పేస్ట్లో కూడా వెజిటబుల్స్ కుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు థాయ్ గ్రీన్, మీరు నాన్ వెజిటేరియన్స్ వెజిటబుల్స్ తిన్ను అనుకుంటే నా థాయ్ గ్రీన్ పేస్ట్ కర్రీ చూడండి. దాంట్లో మీరు వంకాయలు వేసేటప్పుడు చికెన్ కూడా వేయండి, వేసి ఉడకనివ్వండి. ఇంకా అసలు ఆ కర్రీ ఎంత బాగుంటుందో చెప్పలేను. ట్రెడిషనల్గా థాయిలాండ్లో గ్రీన్ పేస్ట్ కర్రీలో చికెన్ వేస్తారు, రెడ్ పేస్ట్ కర్రీలో మన ప్రాన్స్ వేస్తారు. నేను ఇప్పుడు మన రెసిపీ మొదలెట్టేద్దాం. వెళ్ళి థాయ్ రెడ్ కర్రీ పేస్ట్ ఎలా చేసుకుందామో చూద్దాం. దాన్ని మనం రెడ్ థాయ్ కర్రీకి పేస్ట్ వేసుకుందాం. 4-5 నానబెట్టుకునే ఎండుమిరపకాయలు, నాకు పండు మిరపకాయ దొరికిందండి, ఇది సీజన్ కాబట్టి వేస్తున్నాను. ఒక పండు మిరపకాయ. థాయ్ బర్డ్స్ ఐ చిల్లీస్ అంటారు, పెచ్చకారంగా ఉంటే 2 వేస్తున్నాను. ఎంత రెడ్ చిల్లీ పేస్ట్ అయినా కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఇది మీకు ఇప్పుడు తెలియని ఇంగ్రీడియంట్, దీన్ని గలంగల్ అంటారు. ఇది కొద్దిగా వేస్తున్నాను. ఎంతెంత వేయాలి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇదేమో లెమన్ గ్రాస్ అండి. ఇవి 2 మీకు దొరకకపోతే వీటిని వదిలేసి చేసుకోండి. ఈ 2 బర్డ్స్ ఐ చిల్లీ ఏమీ టెన్షన్ పడద్దు, తింటుంది మనమే, అందుకని మనకు నచ్చిందే వేసుకోవాలనేది నా ఫిలాసఫీ ఇన్ లైఫ్. దాంతోపాటు కొద్దిగా అల్లం పెంచుకోండి, ఇవన్నీ లేకపోతే. ఇవి ఒక 4-5 మిన్స్డ్ గార్లిక్ అండి. ఇది కూడా వేస్తున్నాను నేను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఈ రెగ్యులర్గా చెత్తబుట్టలో పాడేసే కొత్తిమీర కాడలు, రూట్స్, వీటికి ఉన్నంత టేస్ట్ ఇంకా దేనికి ఉండదంటారు వాళ్ళు చాలా వాడతారు వీటిని. నాకు అది తుంపడానికి కూడా రావట్లేదు చూడండి, అంత గట్టిగా ఉన్నాయి. బాగా కడుక్కున్నాను నేను. ఇది కడగడానికి నాకు 10 నిమిషాలు పట్టింది, కానీ రియలీ వర్త్ వైల్. ఇది ఏంటి, ఇది చూస్తున్నారా, ఇది నేను ఒక నిమ్మకాయని తీసుకుని ఇలా దాన్ని తురిమాను. దాని మీద ఉన్న పైన ఉన్న ఇదంతా తురిమాను తెల్లదొచ్చే వరకు. దీన్ని లెమన్ జెస్ట్ అంటారు. యాక్చువల్లీ వాళ్ళ రెసిపీలో అయితే కాఫీర్ లైమ్ వేసుకుంటారు ఆకులు. మనకు ఆ కాఫీర్ లైమ్ ఎక్కడ ఎతికినా దొరకదు. ఇంకా వాళ్ళ రెసిపీ నుంచి మనం మిస్ కొడుతుంది ఏంటి అంటారా, మనం మిస్ కొడుతుందల్లా మన పండాన్ లీఫ్ అండి. పాండాన్ లీఫ్ మనకి దొరుకుతుంది. ఈ మధ్య చాలామంది పెంచుకుంటున్నారు, ఇంట్లో పెంచుకుంటే తప్ప ఇదైతే దొరకట్లేదు. సో అది కూడా వదిలేయండి, ఏది దొరకకపోతే అది వదిలేయండి. మనం వంట చేసుకోవడం ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు దీన్ని తీసిపోయి మిక్సీ పట్టి చూపిస్తాను మీకు. ఇది నేను కొద్దిగా నీళ్లు పోసి, అదే మనం ఎండుమిరపకాయలు నానబెట్టిన నీళ్లు పోసానండి. ఇందులో నానబెట్టిన నీళ్లు పోసి చక్కగా దీన్ని పేస్ట్ చేశాను. మీకు అవసరమైతే ఆ నీళ్ళు సరిపోకపోతే ఇంకొద్ది వేరే నీళ్ళైనా పోసుకోవచ్చు. కాకపోతే ఆ నీళ్ళు పోసుకుంటే దాంట్లో ఉన్న కారం కూడా చక్కగా దిగుతుంది, రంగు దిగుతుంది మోస్ట్ ప్రాబబ్లీ. ఇంకో విషయం అంటే, ఇవి నేను బేడ్గి చిల్లీలు నానబెట్టాను. మీరు అసలు చిల్లీలు అనుకున్నారు, కారంతో చచ్చిపోతారు. సో ఇవన్నీ నేను కొద్దిగా రంగు కోసం వచ్చే చిల్లీ పేస్ట్ కావాలని బేడ్గి చిల్లీలు నానబెట్టాను. మీరు కాశ్మీరీ రెడ్ చిల్లీయో బేడ్గి చిల్లీయో నానబెట్టుకోండి. సో మనం ఇప్పుడు రెడ్ థాయ్ కర్రీ ప్రాన్ విత్ కోకోనట్ మిల్క్ చేసుకోబోతున్నాం అండి. ముందు మనం కొంచెం థాయ్ కర్రీకి కావాల్సిన ప్యాన్లో కొంచెం నూనె వేసుకున్నాం. ఈ నూనెలో కొద్దిగా గార్లిక్ వేసుకున్నాం. దీంట్లో నేను కొద్దిగా ఉల్లిపాయలు వేస్తున్నాను. దీంట్లో ఒక 2 చెంచాలు రెడ్ పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా బాగా వేగాలి.
పేస్ట్ కుక్ అయిపోయిందండి. ఇందులో ప్రాన్స్ వేసుకుందాం. దీంట్లో కొద్దిగా ష్రింప్ వేస్తున్నాను నేను. మనం ష్రింప్ కొంచెం గట్టిగా తింటాం కాబట్టి ముందేస్తున్నానండి. న్యాయంగా అయితే వాళ్ళు కొద్దిగా కొబ్బరిపాలతో ఉడకనిచ్చి ఆ తర్వాత వేస్తారు. మనకేమో ష్రింప్ చక్కగా ఉడికిపోతే బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి నేను ష్రింప్ కొంచెం ముందేసాను. సో దీంట్లో నేను కోకోనట్ మిల్క్ పోస్తున్నాను. దీంట్లో ఉడకడానికి కాస్త దీంతోపాటు రంగు కనపడడానికి కొంచెం బెల్ పెప్పర్స్ వేసాను. కొద్దిగా 4-5 బ్రోకలీ ఫ్లవర్స్, ఇవి వేయక్కర్లేదండి, దానంతా అవి కూడా అవి బాగానే ఉంటాయి. కొన్ని జుకీనీ, గ్రీన్ జుకీనీ, రెడ్ ఎల్లో జుకీనీ వేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదు. కొద్దిగా ఏషియన్ షాలట్స్ అంటారు చూడండి, అవి వేస్తున్నా. కొన్ని అవి ఉడికి చక్కగా ఉంటాయి. ఇందులోనే కలర్ కోసం ఒక చెంచా ఉప్పు వేస్తున్నాను. దీన్ని కాసేపు మూత పెట్టి ఉడకనేస్తానండి. ఇది కొంచెం నీళ్ళగా కనపడుతుందండి. నేను ఇంకొంచెం ఇది యాక్చువల్లీ కోకోనట్ క్రీమ్ పోస్తున్నాను నేను. కోకోనట్ క్రీమ్ వల్ల ఏమవుతుందంటే కర్రీ ఇంకొంచెం థిక్కన్ అవుతుంది. ఇది అయిపోయినట్టే. భలే ఉందండి ఫ్లేవర్ మాత్రం. ఆ స్పైసీనెస్, ఈ కోకోనట్ స్వీట్నెస్ సూపర్, అవుట్ ఆఫ్ ది వరల్డ్. కూర అయిపోయింది కదండి. సింపుల్ ప్లేటింగ్ చేద్దాం. పాస్తా ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం ఇది పోయినసారి అన్నంతో సర్వ్ చేశాను కదండి, ఈసారి నూడిల్తో సర్వ్ చేస్తున్నాను. నేను రైస్ నూడిల్ వాడుతున్నాను, ఎందుకంటే ట్రెడిషనల్గా వాళ్ళు రైస్ నూడిల్స్ ఎక్కువ తింటారు థాయిలాండ్లో. మీకు రైస్ నూడిల్స్ దొరకకపోతే తప్పకుండా మామూలు నూడిల్స్ తెచ్చి వండుకొని సర్వ్ చేయండి, లేదా సింపుల్గా రైస్ మీద సర్వ్ చేయండి. ఇది రైస్తో కూడా తినడానికి చాలా బాగుంటుంది. సో ఇది మనం కొంచెం ప్లేటింగ్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం వేద్దాం, కింద కూడా తడవాలి కదా. చెప్పాను కదండి, రైస్ నూడిల్ నీళ్ళల్లో నానేసుకుంటే సరిపోతుందని. ఈజీగా చేసుకోగలిగే నూడిల్స్ ఇవి. అవి పెట్టాను. ఇంకా దీని మీద చక్కగా కొంచెం గార్నిష్కి క్యూట్ లిటిల్ బేసిల్ లీఫ్. ప్లేటింగ్ కూడా అయిపోయింది కదండి. ఇట్స్ టైమ్ ఫర్ టేస్టింగ్. ఈ థాయ్ క్విజిన్ అయితే ఏదో ఉందో నాకు యాక్చువల్లీ అండి, థాయే కాదు, మలేషియన్, ఆ తర్వాత జాపనీస్, ఈ ఫార్ ఈస్ట్ అండ్ కంబోడియన్, ఇవన్నీ కొంచెం కొంచెం డిఫరెన్స్ వేరియేషన్తో ఉంటాయండి. అండ్ చైనీస్, ఆఫ్ కోర్స్ చైనీస్ అలా మర్చిపోతా అండి. చైనీస్ ఇంకా కొంచెం రియల్ ఆథెంటిక్ చైనీస్ తినాలంటే మనం కొంచెం కష్టపడతాం, కానీ జాపనీస్ ఆథెంటిక్ తినాలన్నా కష్టపడతాం. కానీ థాయ్, మలేషియన్ చాలా దగ్గరగా ఉంటాయండి, మన ఫుడ్కి దగ్గరగా ఉంటాయి. ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్స్కి అయితే ఇవి ఎన్ని రోజులు తిన్నా బోరు కొట్టదని నేను రాసిస్తాను. సో టేస్ట్ చేద్దామండి. సో నూడిల్స్ని నూడిల్స్ తినడం పెద్ద పనండి. ఎంకిగా ఎడ్డిగా కనపడతాం మనం ఈ నూడిల్స్ సరిగ్గా తినకపోతే. బ్యూటిఫుల్ కర్రీ అండి. ప్రాన్స్ కూడా యమ్మీగా కుక్ అయినాయి. బ్రాకలీ అయితే సూపర్ అండి. మీరు నమ్మరు కానీ నాకు ప్రాన్ కన్నా కూడా బ్రాకలీ ఎక్కువ నచ్చింది. చాలా బాగుందండి. కూర తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. మీరు మా సబ్స్క్రైబర్స్ కాదు, ఫస్ట్ టైం వచ్చారా, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. Signing off, your Anupama from Flavours of Anupama.